శివుని కోపం ఒక క్షణంలోనే వీరభద్రుడు అనే ప్రళయ రూపాన్ని సృష్టించింది. దక్షుడు నిర్వహించిన మహాయజ్ఞంలో శివ పార్వతులను ఉద్దేశపూర్వకంగా అవహేళన చేశాడు. శివుడిని ఆహ్వానించకపోవడమే కాదు, అతిథులందరి ముందు శివునిపై తన ద్వేషాన్ని బహిరంగంగా చూపించాడు. తండ్రి చేసిన ఈ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అగ్ని ప్రవేశం చేసింది. ఈ దారుణ వార్త కైలాసాన్ని చేరగానే శివుని హృదయం శోకంతో రగిలిపోయింది. ఆ శోకం భీకరమై కోపంలా మారింది. ఆవేదనతో శివుడు తన జటలను నేలపై బలంగా విసిరికొట్టాడు. ఆ దివ్య జట ప్రవాహం నుండి అగ్ని వంటి కళ్ళతో, మెరుపు వంటి రోషంతో, భీకరమైన రూపంతో ప్రపంచాన్ని కంపింపజేసే శక్తి కలిగిన వీరభద్రుడు అవతరించాడు. అతడు మహాదేవుని కోపం నుండి పుట్టిన ప్రళయ రూపుడు. వీరభద్రుడు గర్జిస్తూ యజ్ఞవేదిక వైపు దూసుకువెళ్లాడు. అతను వేగంగా పరిగెత్తిన ప్రతిసారి భూమి కంపించింది. అతని కోపాగ్నికి దక్షుని యజ్ఞవేదిక పూర్తిగా నాశనమయ్యింది. దక్షుడి అహంకారం ధూళిగా మారింది. సతీదేవికి జరిగిన అవమానానికి ప్రతీకారం జరిగింది. మహాదేవుని కోపం ప్రళయ రూపంలో ప్రపంచానికి ఒకటే పాఠం చెప్పింది: ధర్మాన్ని అవమానించిన వాడు ఎప్పటికీ నిలబడడు అని. హర హర మహాదేవ శంభో శంకర.